ఇంకా మనము ఇష్టమైనప్పుడు షాపింగ్కి వెళ్ళి ఆ ఒత్తిడిని జయించడానికి రకరకాల పర్చేసెస్ చేయడం, అంటే షాపింగ్లో మనకు నచ్చిన వస్తువులను చూడడము, ఇష్టమైతే కొనడము, వాటిని చూస్తూ ఎంజాయ్ చేయడము, ఇది కూడా ఒక పద్ధతి. తర్వాత అందంగా అలంకరించుకోవడం, మనము అందంగా అలంకరించుకొని చూసుకొని చాలా బాగున్నా, ఐఎమ్ వెరీ బ్యూటీ అని చెప్పి మనకు మనం ఆ, అనుకోవడం. తర్వాత చిన్న చిన్న జోకులు వేసుకొని నవ్వుకోవడం. మన ఎదురుగా మనకు మంచి మిత్రులుంటే ఏదో ఒక ఆ, అంశంలో మాట్లాడుకుంటూ ఆ విషయాన్ని డైవర్ట్ చేసుకోవడం. ఇలా రకరకాలుగా మనము ఒత్తిడిని జయించడానికి మార్గాలనేవి ఉన్నాయి. కొందరికి అలవాటు ఉంటుంది, టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అవి కూడా తీసుకోవడం వల్ల కొంత ఒత్తిడిని జయించవచ్చు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే కొందరికి డ్రాయింగ్ చేయడం ఇష్టం ఉంటుంది, బొమ్మలు గీయడం, అది కూడా చేయవచ్చు. కొందరికి పాటలు పాడుకోవడం. వాళ్ళ టేస్ట్లు అనేవి వాళ్ళని బట్టి వాళ్ళ ఒత్తిడిని ఎలా జయించుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కొంతవరకు ఆ టైంలో మనము ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము చేసినట్టయితే ఒత్తిడిని రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది మీరు ప్రాక్టికల్గా చేసి కూడా చూడవచ్చు. తర్వాత ఇంకా విద్యార్థులైతే ఒత్తిడికి ఎక్కువ గురైనప్పుడు చేతికి ఒక బ్యాండ్ వేసుకొని లాగి గుంజి మనము వదిలినట్టయితే అక్కడ మనకి సుల్కుమని బాగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు మన ఆలోచనలో మార్పు అనేది కనపడుతుంది. సో ఈ ప్రయోగాలన్నీ చేసి మీరు చూడండి, మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఇది నా అనుభవంతో కొన్ని చెప్తున్నటువంటి అంశాలు. థ్యాంక్ యూ. ఓం శాంతి.